సో ఇప్పుడు నవీన్ యాదవ్ గారి పైన కొన్ని ఎంతైతే పాజిటివ్ ఉందో అంతే వరకు నెగిటివ్ కూడా ఉంది. సో రౌడీ అక్కడ అంటే ఈ విధంగా ఉన్నారా, చాలా మందికి దబాయిస్తారు అని ఈ విధంగా కూడా చాలా మంది చెప్తాను. సో భయభ్రాంతులు గురవుతారని చెప్పేసి కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఎట్లా వచ్చిందో కూడా మీకు చెప్పాలి. అవును. ఇప్పుడు మీలాంటి ఒక మిత్రుడు వచ్చి వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాడు, మీ సిస్టర్ ని ఓడో సతాయించుండు, రేప్ అటెంప్ట్ చేయడానికి పోయిండు, మీ సిస్టర్ కోసం అవతలను కొట్టిరు, రౌడీ షీటర్ అవుతాడా? ఇప్పుడు నీకు ఆపత వచ్చిందబ్బా, నువ్వు ఎవరో తెలియదు, నీలాంటి మిత్రుడు మీడియా మిత్రుడు ఏం చేయలేకపోతున్నాడా? చేయలేకపోతుంటే నా ఇంట్లో ఉన్న పిల్లలు నువ్వు ఎట్లా సతాయించదని అవతలను కొడుతూ చచ్చిపోయాడు. దానికి ఇక రౌడీ షీటర్ అంటారా? ఆయన సూపర్ గ్యాంగులు మెయింటైన్ చేసిన 100 మందికి కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, జ్యోతిరావు పూలేలో విగ్రహాలు పెట్టినప్పుడు ఈ నెగిటివ్ కార్నర్ అడగకూరి మీరు చేసిన సేవ తీసుకురా. నవీన్ రౌడీ కాదు కదా, నవీన్ కు సంబంధం లేదు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పటికైనా సేవ చేసుకుంటూ పోయాడు. పాపం 3 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలలోకి వెళ్ళి బయటకు పోలే. 2 సార్లు ఓడిపోతున్నా కూడా అవుపోయాడు దిక్కుదేశకు. అలా 3 సార్లు 2 సార్లు ఓడిపోయినా కూడా మా వాడు నిలబడ్డాడు. 100% గెలిపించి తీసుకొస్తాం అంతే. ఇక అవన్నీ